సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి గ్రూప్ సి కేడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాన్స్కి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ మనకి జూన్ 4th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక జూన్ 25th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి జూలై 2024లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్తో పాటు ఈమెయిల్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీకు డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ వారిగా ఆ పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. LDC 01తో పాటు UDC 02 అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ అయితే కనుక 30 ఇయర్స్ వరకు, SC ST క్యాన్స్ అయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి లైబ్రరీ క్లర్క్ 03 అనేటువంటి ఈ యొక్క పోస్ట్ కోడ్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాన్స్ అయితే కనుక 31 ఇయర్స్ వరకు, SC ST క్యాన్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఫైనల్గా మనకి పోస్ట్ కోడ్ నెంబర్ లైబ్రరీ 04 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి 18 ఇయర్స్ టు 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, SC ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ పాటు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి 5 వేకెన్సీస్, SC వరకు ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక 12th పాస్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఇంగ్లీష్లోను, 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి హిందీలోను, ఈ యొక్క లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్లో మీకు టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4th ప్రకారం సో మనకి బేసిక్ పేమెంట్ 25,500 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా ఇక్కడ మనకి 7 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి 5 వేకెన్సీస్, ఓబీసీ వరకు ఒక పోస్టు, SC వరకు ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక సో మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ మనకి హిందీ కానీ లేదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే మీకు వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి లైబ్రరీన్ క్లర్క్ అనేటువంటి పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పైన 19,900 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది.
టోటల్‌గా మనకి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ యొక్క ఒక పోస్ట్ అనేది కూడా మనకి ఓపెన్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఏ క్యాస్ట్‌కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే గనక జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఇంటర్మీడియేట్ అనేటువంటిది కంప్లీట్ చేస్తే కొంచెం మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ మనకి మినిమమ్ క్వాలిఫికేషన్ అనేది మాత్రం మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్‌గా అయితే ఇవ్వడం జరిగింది గైస్. హయ్యర్ క్వాలిఫికేషన్ అనేది ఉన్నట్లయితే కనుక కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో పాటు లైబ్రరీ సైన్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్ అనేటువంటిది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో పాటు ఎవరికైతే లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్‌గా మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి దాదాపుగా మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక లైబ్రరీ సైన్స్ విభాగంలో కానీ లేదంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అని చెప్పేసి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా ఒక సంబంధిత ట్రేడ్స్‌కి సంబంధించి అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన పొందాన్ని పే చేయాల్సి అయితే ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 1200 వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయిన పొందాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటిది కూడా లేదు గైస్. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్కి సంబంధించి టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 25 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్గా మనకి 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 90 మార్క్స్. 90 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 10 మినిట్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఇంగ్లీష్లోను, 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి హిందీలోను. ఈ యొక్క లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్లో మీకు టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి లైబ్రరీ క్లర్క్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకు కూడా మనకి సపరేట్గా మనకి ఇక్కడ టాపిక్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ 4 టాపిక్స్ అనేవి మనకి ప్రతి ఒక్క పోస్ట్కి కూడా మనకి కామన్గా అయితే ఉంటాయి గైస్. ఫైనల్గా మనకి ఇక్కడ 5th టాపిక్ అనేది ఏదైతే ఉంటుందో ఈ యొక్క టాపిక్ అనేది మనకి డిసిప్లిన్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి డిసిప్లిన్ నుంచి టోటల్గా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 50 మార్క్స్. ఈ యొక్క టెస్ట్ అనేది కూడా టోటల్గా మనకి 90 మినిట్స్ పాటు కూడా టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి ఈ యొక్క ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హెల్త్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క గ్రూప్ సి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది కూడా మనకు హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.